నేను సొరకాయ గారెలు చేస్తున్నానండి. వడలలాగా. గారెలు అంటే గారెలు కావు, సొరకాయ వడలు. ఈ సొరకాయ తురుముకున్నాను కాయను. సొరకాయను తురుముకున్నాను, పొట్టు తీసి తురుముకున్న తర్వాత వాటర్ మొత్తం ఏం లేకుండా వాటర్ అంతా పిండేసుకోవాలి. పిండిన తర్వాత ఇందులో పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. మీరు తినే అంత కారం, నేనేదో 1-2 స్పూన్ వేస్తున్నా. మీరు తినే అంత చూసి వేసుకోండి. సరిపడా సాల్ట్, ఒక 2 స్పూన్ నువ్వులు వేసుకుంటున్నానండి. వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. పావు టీ స్పూను పసుపు వేసి తర్వాత ఇదంతా మనం ఇలా అంతా కలుపుకోవాలి బాగా. రెండు టీ స్పూన్లు, ఈ సైజు 2 స్పూన్ తోటి మీరు నేనైతే 2 వేసుకుంటున్నా. సరిపోకపోతే ఇంకా కొంచెం బియ్యం పిండి వేసుకోవాలండి. బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి. బాగా అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. సరిపోయింది అండి. 2 టీ స్పూన్లతో 2 స్పూన్లు వేసినా సరిపోయింది. ఏమన్నా చిన్నగా ఆయిల్ పెట్టుకున్న తర్వాత, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇట్లా మనం చిన్నగా వడల్లాగా చేసి ఇట్లా వేసుకోవాలండి. స్టవ్ బాగా హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, మీడియంలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు పైన కాలుతాయి, లోపలంతా పచ్చి పచ్చి ఉంటుంది కాబట్టి ఇట్లా వేసుకోవాలి. కొద్దిగా సేపు అయిన తర్వాత మనం ఇట్లా ఉల్టా వేసుకోవాలండి. వెంబడే మనం గారెలు వేయంగానే వేసుకోవద్దు, కొద్దిసేపు అయినాక వేసుకోవాలి. ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి.
ఇగో చాలా బాగా వచ్చినాయి చూడండి. ఇగో ఎంత బాగున్నాయి. ఇగో చాలా బాగున్నాయి. ఇట్లా చాలా బాగున్నాయి.